హాయ్ అండి. ఈ వీడియో వచ్చేసి సండే రోజుది. అప్పటి నుంచి వీడియో పెట్టడానికి నాకు కుదరలేదు. ఇంకా సండే వచ్చేసి పిల్లలు పుదీనా రైస్ అయితే చేయమని చెప్పారు. అందుకోసం ఇంకా నాన్ వెజ్ అయితే తీసుకురాలేదు. ఇంక పుదీనా రైస్ అయితే చేస్తున్నాను. రైస్కి కావాల్సిన పుదీనా ఆకైతే తీసుకొని వచ్చారు. 2 కట్టలు అయితే తీసుకొని వచ్చారు. 1.5 అయితే వేసాను. ఇంకా మిగతాది అయితే ఉంచాను చట్నీ చేద్దామని చెప్పేసి. ఆకైతే ఇంకా మొత్తం వలిచేసాను. ఫస్ట్ మసాలా అయితే మిక్సీ వేసేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ అయితే ఆకు కూడా మిక్సీ వేసేసుకున్నాను. ఆకులో మిర్చి కూడా యాడ్ చేసేసి మిక్సీ పట్టేసుకున్నాను. కారం కోసం ఇంకా కారం అయితే యాడ్ చేయకుండా మిక్సీ పట్టేసుకున్నాను. తగినంత ఉప్పు వేసుకొని వాటర్ అయితే బాయిల్ అయ్యాక ఇంకా రైస్ అయితే వేసేసుకోవటమే. పిల్లలు వచ్చేసి రైస్లోకి నంచుకోవడం కోసం ఎగ్స్ అయితే బాయిల్ చేసి ఫ్రై చేయమన్నారు. అదే నేను చేస్తున్నాను. ఎగ్స్ అయితే బాయిల్ చేశాను. బాయిల్ చేసేసి ఇంకా ఆయిల్ వేసేసి కొంచెం పసుపు సాల్ట్ వేసేసి ఫ్రై చేసేసి ఫైనల్గా కారం అయితే వేసేసాను. మా పిల్లలకి ప్లెయిన్గా బాయిల్ చేయడం కన్నా ఇట్లా ఫ్రై చేస్తే చాలా ఇష్టము. వాళ్ళు హ్యాపీగా తింటమే కదండి కావాల్సింది. మొన్న ఎగ్జిబిషన్కి వెళ్ళామని చెప్పాను కదా, అక్కడైతే తీసుకున్నాను. పిల్లల బాటిల్స్ వాష్ చేసేది అయితే పాడైపోయింది. ఇంకా అందుకోసం ఇదైతే తీసుకున్నాను. చిన్న చిన్న స్పూన్స్ కూడా బాగున్నాయి కదా. ప్రెసెంట్ నేను తాలింపులకి యూజ్ చేసే బ్లాక్ బాండీ వచ్చేసి నేను గోవాలో ఉన్నప్పుడు తీసుకున్నాను. ఎన్ని వంకర్లు తిరగాలో అన్ని వంకర్లు తిరిగిందనమాట. ఇంకా అందుకోసం తాలింపులకి ఇంక ఈ చిన్న బాండీ అయితే తీసుకున్నాను. స్టిక్కర్ ఇక్కడైతే అంటించేసేసి ఇంక ఇవైతే హ్యాంగ్ చేసుకున్నాను.